నా పేరు పూజిత అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాబ్ సెటప్ బై పూజిత. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేసినట్టయితే మీకు మోర్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది నా పోస్ట్కి సంబంధించి. అలాగే నా సజెషన్ ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది కంప్లీట్గా వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఒకవేళ మీరు స్కిప్ చేసినట్టయితే నేను మీకు ఏమైతే పాయింట్స్ మెన్షన్ చేస్తున్నానో ఆ డీటెయిల్స్ అనేది మీరు మిస్ అవ్వడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా మనం వీడియో డీటెయిల్స్లోకి వెళ్తున్నట్టయితే ఈరోజు నేను మీకు చెప్తున్న డీటెయిల్స్ వచ్చేసి కంపెనీ నేమ్ విప్రో అండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంఎన్సీ కంపెనీ ఇన్ ఇండియా. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు మెయిన్ బ్రీఫ్ డీటెయిల్స్ వచ్చేసి ఈ కంపెనీకి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, జాబ్కి, అలాగే జాబ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను, శాలరీ ప్రొవైడ్ చేస్తాను, వర్క్ లొకేషన్స్ ప్రొవైడ్ చేస్తాను, అలాగే ఇంటర్వ్యూ రౌండ్స్ ఏమనేవి ఉంటాయి అనేది కూడా మీకు మెన్షన్ చేస్తాను ఈ వీడియోలో వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా నెక్స్ట్ ఏం పొజిషన్స్ వేకెన్సీస్ ఉన్నాయి అనేది మాత్రం చూసినట్టయితే 4 పొజిషన్స్ వేకెన్సీస్లో ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ వాయిస్ ప్రాసెస్ అండి. వర్క్ లొకేషన్ వచ్చేసి ముంబై, పోవాయ్ లొకేషన్లో అండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి వాయిస్ ప్రాసెస్, ఇది హెల్త్ కేర్ అండి, హైదరాబాద్ లొకేషన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ అసోసియేట్ అండి, వర్క్ లొకేషన్ కోల్కతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాయిస్ ప్రొఫెషనల్స్, అండ్ ఇది వచ్చేసి చెన్నై లొకేషన్. సో ఈ 4 పొజిషన్స్కి సంబంధించిన పూర్తి జాబ్ డిస్క్రిప్షన్ అనేది మీకు ఎక్కడ అప్లై చేయాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్? సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ మొత్తం మీకు naukri.comలో ఉంటాయండి. సో మీకు లింక్స్ అనేది ఎక్కడ అప్లై చేయాలి అనేది నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను, మీరు చెక్ చేయగలరు. సో కంపెనీ ఫస్ట్ వచ్చేసి హెల్త్ కేర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేదండి. సో వీళ్ళు వచ్చేసి ఫ్రెషర్స్ని కూడా హైర్ చేసుకుంటారు, 0 to 3 years ఎక్స్పీరియన్స్ అనేది. శాలరీ అనేది ఈ పొజిషన్కి ఎంత ఇస్తారనేది డిస్క్లోజ్ చేయలేదు. వర్క్ లొకేషన్ హైదరాబాద్ గోపానపల్లిలో అండి, ఆఫీస్ వచ్చేసి. సో హెల్త్ కేర్ డొమైన్ వాళ్ళని తీసుకుంటున్నారు. డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ని వాళ్ళని హైర్ చేసుకుంటారు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బోత్ రిటర్న్ అండ్ వర్బల్ మ్యాండేటరీ అండి. సో కస్టమర్ సర్వీస్ ఆర్ కాల్ సెంటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే వాళ్ళు తీసుకోవడానికి రెడీ ఉన్నారు, ఎదర్ బీపీఓలో కానీ కేపీఓలో కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే. ఫ్రెషర్స్ అయితే మ్యాండేటరీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మంచిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు. అండ్ స్ట్రాంగ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి. బేసిక్ ప్రొఫిషియన్సీ ఉండాలి సిస్టమ్ యూజ్ చేయడంలో. అలాగే ఆఫీస్ టూల్స్ ఉంటాయి కదా కొన్ని, ఎలాంటిది ఎంఎస్ ఆఫీస్ కానీ ఎక్సెల్ కానీ అవి యూజ్ చేయడంలో బేసిక్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. సో నార్మల్గా మీరు ఫోన్లో ఉంటారు, ఫోన్లో ఉన్న టైంలో మీరు సిస్టమ్ యూజ్ చేయాలి. సో సిస్టమ్ యూజ్ చేసే అంత కెపాసిటీ అనేది కూడా, క్యాపబిలిటీ అనేది కూడా ఉండాలి. అలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటారు. అలాగే మల్టీ టాస్కింగ్ చేయగలగాలి. అలాగే మల్టిపుల్ ప్రొడక్ట్స్ అండ్ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ వాటి మీద కూడా ఎక్స్పీరియన్స్ అనేది, కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. సో వాయిస్ ఆర్ నాన్ వాయిస్ ఎక్స్పీరియన్స్ ఎవరు ఉన్నా కానీ దీనికి సంబంధించి ఈ జాబ్కి అప్లై చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో నోటీస్ పీరియడ్ అయితే ఇమీడియట్ జాయినర్స్ని వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు మ్యాక్సిమం. అండ్ షిప్స్ వచ్చేసి యూఎస్ షిప్స్ ఉంటాయండి, అంటే నైట్ షిప్స్ ఉంటాయి మ్యాక్సిమం. క్లయింట్ వచ్చేసి మ్యాక్సిమం నైట్ షిప్స్ ఉంటున్నాయి కాబట్టి యూఎస్ క్లయింట్స్ ఉంటారు. సో మీరు క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ దిస్ జాబ్ విల్ బి కాంటాక్టెడ్ బేసిస్ ఫిట్మెంట్ ఫర్ టీకాన్, వీకాన్ ఆర్ ఇంటర్వ్యూ. అంటే టెలిఫోనిక్ కాన్వర్జేషన్ కానీ ఆర్ ఎల్స్ వీడియో కాన్వర్జేషన్ కానీ, ఇంటర్వ్యూ అండ్ వర్చువల్ కాన్వర్జేషన్ అనేది ఇంటర్వ్యూ ఉంటుంది, వాకిన్స్ కాదండి. డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అనేది వర్చువల్ కాన్వర్జేషన్లో మాత్రమే ఉంటాయి. ఓకే, ఎవరికైనా రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటే వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు, మీ ఫ్రెండ్స్ ఎవరైతే రిలవెంట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు ఈ జాబ్ డిస్క్రిప్షన్ సూటబుల్ అనిపించకపోతే మాత్రం డైరెక్ట్గా ఇగ్నోర్ చేసేయండి, మీరు అప్లై అనేది చేయకండి. బట్ మీకు ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. ఓకే. అండ్ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ వచ్చేసి బెస్ట్ శాలరీ ప్రొవైడ్ చేస్తా అని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే బెనిఫిట్స్ అండ్ పర్క్స్ దగ్గర వాళ్ళు మెన్షన్ చేశారు, క్యాఫ్టీరియా ఆప్షన్ అనేది ఉంది, ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్, సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్, జాబ్ ట్రైనింగ్, జిమ్, ఇలాంటి చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి.
అండ్ ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే ఆఫీస్ కంపెనీ అడ్రస్ వచ్చేసి సర్వే నెంబర్ 203/1 గ్రౌండ్ ఫ్లోర్ టవర్ SY సెస్ మణికొండ రాజేంద్రనగర్ మండల్ గచ్చిబౌలి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అండి. సో ఇది ఒక జాబ్ డిస్క్రిప్షన్ అనేది, జాబ్ డీటెయిల్స్ అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోదాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోల్కతా లొకేషన్ అండి. వీళ్ళు వచ్చేసి కాల్ ఆర్ టెక్స్ట్ సంబంధించిన ప్రాసెస్కి అంటే మీ వాయిస్ ప్రాసెస్ కోసం చూస్తున్నారు. అండ్ మీరు కాంటాక్ట్ అవ్వాల్సింది HR సౌరవ్ అండి. సో వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా మీరు ఇక్కడ చూసినట్టయితే కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేశారు. ఈ జాబ్ పొజిషన్కి కూడా ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు. మినిమం ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదండి, 0 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది. వర్క్ లొకేషన్ కోల్కతా. అండ్ డిజిగ్నేషన్ వచ్చేసి అసోసియేట్ ఆర్ ప్రాసెస్ అసోసియేట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు డిజిగ్నేషన్, ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్టయితే. సో ఈ పొజిషన్కి సంబంధించి వాళ్ళు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం చూస్తున్నారు. ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ. సో అప్లై చేయాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన పర్సన్ డీటెయిల్స్ వచ్చేసి HR సౌరవ్ అండి. తన నెంబర్ వచ్చేసి 9831418201 అండి. సో మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది మీరు వాట్సాప్లో మీరు మెన్షన్ చేసి సెండ్ చేయొచ్చు కాంటాక్ట్ నెంబర్కి అనేది. సో వీళ్ళు వచ్చేసి శాలరీ ఇస్తారు, అలాగే ఎక్స్ట్రా బెనిఫిట్స్ వచ్చేసి PF ESI అండ్ ఇన్సెంటివ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. 1 సైడ్ క్యాబ్ అనేది ఇస్తారండి, హ్యూజ్ ఇన్సెంటివ్స్ మెన్షన్ చేస్తారు. సో ఇన్సెంటివ్స్ అనేది టోటల్లీ బేస్డ్ అపాన్ యూ అండి. మీరు ఎంత బాగా వర్క్ చేసినట్టయితే అన్ని ఇన్సెంటివ్స్ మీరు తీసుకోవడానికి ఆప్షన్స్ అండ్ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. గ్రాడ్యుయేట్స్ అనేది అప్లై చేయొచ్చు, బిలో గ్రాడ్యుయేట్ అనేది నాట్ ఎలిజిబుల్ అండి. ఓకే. అండ్ ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి చూసినట్టయితే సో మీరు చేయాల్సింది హ్యాండ్లింగ్ క్లయింట్స్ ఇన్ఫర్మేషన్ విత్ ఇంటిగ్రిటీ అండ్ సెన్సిటివిటీ అండ్ రిజాల్వింగ్ ఎస్కలేషన్ ఫ్రమ్ క్లయింట్స్ అనేది. సో ఈ 2 డీటెయిల్స్ అనేది ఈ జాబ్ డిస్క్రిప్షన్ అనేది బ్రీఫ్గా అనేది మెన్షన్ చేయలేదు. బట్ మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు వర్క్ చేయాల్సిన డీటెయిల్స్ వచ్చేసి ఈ 2 మీరు వర్క్ చేయాలండి. మ్యాక్సిమం దీని మీదే ఉంటుంది. అండ్ ఇంకా జాబ్ క్రైటీరియాలకు వెళ్ళిపోయినట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై, ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ అప్లై చేయొచ్చండి. క్యాండిడేట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ 24/7 షిఫ్ట్స్ అనేది మీరు వర్క్ చేయాలి. ఎదర్ మండే టు సండే అనేది మీరు వర్క్ చేయాలి, బట్ 5 days వర్కింగ్ అనేది ఉంటుంది. 5 days వర్కింగ్ అండ్ 2 days రొటేషనల్ వీక్ ఆఫ్స్. ఆ వీక్ ఆఫ్స్ వచ్చేసి మండే టు సండే ఎనీ 2 days అనేవి ఉంటాయి. అండ్ షిఫ్ట్స్ కూడా మండే టు సండే ఎనీ 5 days అనేవి ఉంటాయి. రొటేషనల్ నైట్ షిఫ్ట్స్ అండి. ఇది క్లయింట్ కూడా US కాబట్టి నైట్ షిఫ్ట్స్ అనేది వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. అండ్ ప్రొవిజన్ ఫర్ హైయర్ స్టడీస్ ఇన్ ఎనీ ఫీల్డ్ త్రూ కంపెనీ. మీరు ఒకవేళ డిగ్రీ తర్వాత ఏమైనా చదువుకోవాలనుకున్న హైయర్ స్టడీస్ కోసం కూడా కంపెనీ వాళ్ళు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మల్టిపుల్ రిక్రియేషనల్ ఫెసిలిటీస్, వీళ్ళు ఇంకా చాలా బెనిఫిట్స్ అనేది వాళ్ళ కంపెనీలో ఉంటుందండి. అదేంటంటే జిమ్ కానీ, గేమింగ్ ఏరియా కానీ, ఆన్ క్యాంపస్ క్యాఫ్టీరియా 24/7 వర్కింగ్లో ఉంటుంది. అలాగే లష్ గ్రీన్ క్యాంపస్ అనేది చాలా చాలా బాగుంటుందండి, విప్రో క్యాంపస్ అనేది. ఓకే. అండ్ ఆల్రెడీ మీకు ఇంతకు ముందలే ప్రొవైడ్ చేశాను కదా, HR సౌరవ్ ఘోష్ అనేది తన నెంబర్. తను HR అండి, టాలెంట్ ఎక్విజిషన్ దీంట్లో. ఓకే. అండ్ నెక్స్ట్ పొజిషన్ అనేది చూసుకుందాము. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఎక్సలెంట్ ఆపర్చునిటీ వాయిస్ ప్రొఫెషనల్స్ అండి. వర్క్ లొకేషన్ వచ్చేసి చెన్నై. ఇది కూడా ఇమీడియట్ జాయినింగ్ అండి. సో వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 3 years వాళ్ళని చూస్తున్నారు. ఏదో ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. మ్యాక్సిమం 3 years వరకు వాళ్ళని తీసుకుంటున్నారు. సో జాబ్ డిస్క్రిప్షన్లోకి చూసినట్టయితే వీళ్ళు వచ్చేసి ఇన్బౌండ్ కాల్స్ అనేది హ్యాండిల్ చేయాలి. ఇన్బౌండ్ యాజ్ వెల్ యాజ్ అవుట్బౌండ్ కాల్స్ అండి. కస్టమర్స్కి వచ్చిన కాల్స్ అనేది మీరు ఆన్సర్ చేయాలి త్రూ అప్లికేషన్ ప్రాసెసింగ్. మీకు ఇచ్చే టూల్స్ అండ్ అప్లికేషన్స్ని చూసుకొని మీరు అది మేనేజ్ చేసుకుంటూ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో వెల్కమ్ కాల్స్ అండ్ యాక్టివేషన్ కాల్స్ టు ద కస్టమర్స్. సో ఇప్పుడు సపోజ్ మీ క్లయింట్ ఏదో ఒకటి ఉంటుంది, అది ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి వెల్కమ్ కాల్ అనేది చేయాలి. అలాగే ఆ సర్వీస్ అనేది యాక్టివేషన్ కోసం కూడా మీరు కాల్ చేసి మీరు రెజల్యూషన్ అనేది ఇవ్వాలి. సో అడ్రస్సింగ్ ద ఈమెయిల్స్ త్రూ ఈమెయిల్స్ అండ్ చాట్స్ ఫ్రమ్ ద కస్టమర్. సో మీకు త్రూ వాయిస్ కానీ త్రూ మెయిల్స్ ఎవ్రీథింగ్ మీరు ఆన్సర్ చేయాలి, అడ్రస్ చేయాలి కస్టమర్కి అనేది. సో ఇది వచ్చేసి ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్ అండి. 24/5 ఉంటుంది రొటేషనల్ షిఫ్ట్స్ అనేది.
సో 5 days వర్కింగ్ అనేది ఇది. సో మీకు రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి స్ట్రాంగ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది. సో విప్రో కంపెనీ కాబట్టి ఆబ్వియస్లీ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ మంచిగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన 2 పొజిషన్స్కి అన్నిటికీ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మ్యాండేటరీ. ఓకే, అండ్ ఇది వచ్చేసి వాయిస్ ప్రాసెస్ అండ్ చాట్ సెమీ వాయిస్ ప్రాసెస్ కాబట్టి టైపింగ్ స్కిల్స్ అనేది కూడా మంచిగా ఉండాలి. అంటే పర్ మినిట్ వచ్చేసి మ్యాక్సిమం 30 to 35 వర్డ్స్ అనేది కూడా టైప్ చేసేలాగా ఉండాలి. ఓకే, షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఓన్లీ నైట్ షిఫ్ట్ ఇఫ్ రిక్వైర్. సో నైట్ షిఫ్ట్ అనేది ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఇది వచ్చేసి బ్యాంకింగ్ ప్రాసెస్ అండి. ఓకే, అండ్ నోటీస్ పీరియడ్ ఇమీడియట్, వర్క్ లొకేషన్ చెన్నై. సో మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి సోబియా ఆండ్రూస్ అండి. తన మెయిల్ ఐడి అనేది కూడా ప్రొవైడ్ చేశారు. మెయిల్ ఐడి వచ్చేసి sobia.andrews1@wipro.com అండి. సో ఇంకా అడ్రస్లోకి వెన్యూ లొకేషన్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు. విప్రో లిమిటెడ్ 105 అన్సాలై గుండె చెన్నై 600032 అండి. డాక్యుమెంట్స్ మీరు తీసుకువెళ్ళాల్సినవి వచ్చేసి 3 copies ఆఫ్ రెజ్యూమ్, 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అండి. ఓకే, ఇది వచ్చేసి కోల్కతా చెన్నై లొకేషన్కి సంబంధించిన జాబ్ వేకెన్సీ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముంబై లొకేషన్ అండి. సో దీని వేకెన్సీ వచ్చేసి పొజిషన్ నేమ్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ప్రాసెస్ అండి. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నేమ్ వచ్చేసి హెచ్ఆర్ నేమ్ శని అండి. సో వేకెన్సీస్ వచ్చేసి మ్యాక్సిమం జాబ్ అప్లికెంట్స్ మ్యాక్సిమం 20 to 30 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ అయితే క్లియర్గా మెన్షన్ అనేది చేయలేదు. బట్ వీళ్ళు హైర్ చేసుకుంటున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళు వచ్చేసి ఫ్రెషర్స్ని కూడా హైర్ చేసుకుంటున్నారు. అలాగే మ్యాక్సిమం 5 years దాకా హైర్ చేసుకుంటున్నారు. శాలరీ వచ్చేసి మ్యాక్సిమం 3.25 lakhs per annum దాకా ప్రొవైడ్ చేస్తారండి. సో ఇది వచ్చేసి వాయిస్ ప్రాసెస్. సో జాబ్ డిస్క్రిప్షన్లోకి వచ్చేసినట్టయితే వీళ్ళు మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే మెన్షన్ చేశారు, ప్రిన్సిపల్ రెస్పాన్సిబిలిటీస్. సో మీరు వర్క్ చేయాల్సింది ఫ్రంట్ ఆఫీస్ టూల్స్ మీద, క్లయింట్ టూల్స్ ఉంటాయి కదా దాని మీద వర్క్ చేయాలి. అంటే స్పెసిఫిక్ క్యూస్ కస్టమర్స్ ఏమైతే డీటెయిల్స్ అనేది మీకు అడుగుతారో వాటికి సంబంధించి మీరు కస్టమర్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి కాల్స్ ద్వారాన. సో అలాగే కస్టమర్ క్వెరీస్ అనేది మీరు అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకొని మీరు కాల్స్ ద్వారా రెస్పాండ్ అవ్వాలి. ఓకే, అలాగే మీరు ఎప్పుడు హెల్తీ అండ్ క్లీన్ వర్క్ ఎన్విరాన్మెంట్లో అలానే మీరు ఉండాలి. ఎందుకంటే ఇది ఎయిర్లైన్స్కి సంబంధించి మీరు డైరెక్ట్ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు క్లీన్గా అనేది ఉండడం జరగాలి. సో కంటిన్యూస్ అప్గ్రేడేషన్ ఆఫ్ ప్రాసెస్ నాలెడ్జ్ యాజ్ రిక్వైర్డ్. సో ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ అనేది మీరు తీసుకుంటూ ఉండాలి. ఇది వాకిన్ ఇంటర్వ్యూస్ కాదండి, స్ట్రిక్ట్లీ ఓన్లీ త్రూ వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో అప్లై చేయాలనుకుంటే మాత్రం మీరు ఈ మెయిల్ ఐడికి మీరు మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు నౌకరీ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆప్షన్ అనేది అప్లై. ఇప్పుడు దాకా నేను చెప్పిన 3-4 పొజిషన్స్ వచ్చేసి డైరెక్ట్ అప్లై అయినా చేయొచ్చు, ఏదర్ కాల్ అయినా చేయొచ్చు, త్రూ వాట్సాప్ అయినా రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే, అండ్ మెయిల్ ఐడి వచ్చేసి shani.agarwal1@wipro.com అండి. సో ఇంకా ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసి 5 days వర్కింగ్ ఉంటుందండి. ఎనీ 2 వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. రొటేషనల్ వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. మీరు 24/7 వర్క్ చేసే ఫ్లెక్సిబిలిటీ అనేది మీకు ఉండాలి. సో దీనికి వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ అనేది అప్లై చేయొచ్చు. బట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అనేది నాట్ ఎలిజిబుల్ అండి. అంటే ఎలా అంటే MBA వాళ్ళు అనేది ఎలిజిబుల్ కాదు. అలాగే బీటెక్, BCA, BSc, IT అండ్ CSBE వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదండి అప్లై చేయడానికి. BSc, BCom వాళ్ళు వేరే బ్రాంచెస్ అనే వాళ్ళు అప్లై చేయొచ్చు, కానీ IT, CSBE వాళ్ళు అప్లై చేయడానికి ఆప్షన్ అనేది లేదు. సో మ్యాండేటరీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంగ్లీష్ అనేది వీళ్ళు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. పికప్ అండ్ డ్రాప్ అనేది ట్రాన్స్పోర్ట్ బౌండరీస్ అనేవి ఉంటాయి ప్రతి కంపెనీకి అనేది. విత్ ఇన్ ఇన్ని కిలోమీటర్స్లో ప్రొవైడ్ చేస్తానని చెప్పి. సో ఆ బౌండరీ లోపల మీకు క్యాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెషర్స్ అనేది కూడా ఎలిజిబుల్ ఉంటారు.
దీంట్లో వచ్చేసి IATF సర్టిఫికేషన్ అనేది ఉంటుందండి కంపల్సరీగా ఎయిర్లైన్స్కి సంబంధించి. ఆ సర్టిఫికేషన్ అనేది మీరు క్లియర్ చేసినా అప్లై చేయొచ్చు, లేకపోతే బిఫోర్గా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కదా ఎయిర్లైన్ టికెటింగ్లో, దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీకు యూస్ఫుల్ అనేది ఉంటుందండి. అది యాడెడ్ ఎక్స్పీరియన్స్ అడ్వాంటేజ్ అనేది. ఇంకా మనం ట్రాన్స్పోర్ట్ బౌండరీస్ కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటంటే వెస్టర్న్ వచ్చేసి చర్చ్ గేట్ టు మీరా రోడ్ అనేది, ఇంకోటి సెంట్రల్ లైన్ వచ్చేసి CS2 టు CST తానే అండి, ఇంకోటి వచ్చేసి హార్బర్ CST బేలాపూర్ అనేది. ఈ లొకేషన్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు మనకి జాబ్కి సంబంధించి. లొకేషన్ వచ్చేసి కెన్సింగ్టన్ పోవాయ్ లొకేషన్ అండి. సో ఆల్రెడీ బెనిఫిట్స్ అండ్ శాలరీస్ వచ్చేసి ఇన్సెంటివ్స్ ఓవర్ అబౌవ్ ద శాలరీ కంటే ఎక్కువ ఇన్సెంటివ్స్ అనేది మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీ టోటల్లీ బేస్డ్ అపాన్ యువర్ వర్క్ అండి. ఓకే, సో ఈ పొజిషన్స్ అనేవి వేకెన్సీస్ ఉన్నాయండి విప్రో కంపెనీలో. సో మీకు సూటబుల్ అనిపించినట్టయితే దయచేసి మీరు అప్లై చేయొచ్చు. ఇది బెస్ట్ కంపెనీ అండి, చాలా చాలా బెటెస్ట్ ఆపర్చునిటీ అనేది. వాకిన్స్ అనేది కూడా కాదండి, డైరెక్ట్ వర్చువల్ ఇంటర్వ్యూ అనేది. సో ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి. మీకు వాకిన్స్లో కంటే ఇంకా డైరెక్ట్ వర్చువల్ ఇంటర్వ్యూలో త్వరగా ఇంటర్వ్యూస్ అనే రౌండ్స్ అనేది కంప్లీట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు సూటబుల్ అనిపించినట్టయితే దయచేసి ఈ వీడియోకి సంబంధించి మీ ఫ్రెండ్స్కి అనేది కూడా రిఫర్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై వీడియో. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.